హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటమిస్ని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్యకాలంలో నేను కొంచెం వీడియోలు చేయడం అయితే తగ్గించడం జరిగింది. నేను దాదాపు ఈ వీడియో చేసేనాటికి ఇంచుమించు 22-23 రోజులు అయిందనమాట. సో సారీ అండి, కొంచెం నాకు ఆరోగ్యరీత్యా వల్ల చేయలేకపోయాను. దాని కారణం అంటే కొంచెం నేను ఎడిటింగ్ అనేది తెల్లవారు 2, 3, 4 చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇబ్బంది లేదు, ఓకే, నాకు క్లియర్ అండి. ఇంకోటి ఏంటంటే మనకి బిల్లింగ్స్ కూడా పెద్ద పెద్ద బిల్లింగ్లు వచ్చినాయి అనమాట. ఈ బిల్లింగ్ కూడా అన్ని గ్రూప్ కోసం అర్జెంట్లను చేయడం వల్ల ఆ వీడియో చేసే టైం కూడా లేదనమాట. ఈ మధ్యన 3 కూడా పెద్ద బిల్లింగ్ చేశాను. దాంట్లో ఒక అపార్ట్మెంట్ కూడా చేస్తాను అనమాట. అపార్ట్మెంట్ కూడా వీడియో రికార్డ్ చేశాను కానీ పెట్టలేకపోయాను. ఫ్యూచర్లో పెడతానండి, అది రికార్డ్ అయితే చేశాను కానీ. సో ఇది వచ్చి మనకి G+4 వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. ఈ గృహ కోసం మనకి ఇంకా 4 వందలుగా చెప్పడం వల్ల చాలా ఇబ్బంది, కంగారు చేసాం. కానీ మనం పర్ఫెక్ట్గా చేస్తాం, కంగారు లేదు. దాంట్లో నైట్ పాలు కుట్టనమాట వర్క్ అనేది. సో చూశారు కదా, ఇది వచ్చి మనకి ఈ ఛాంబర్ వాయుమూలం స్టార్టింగ్ ఛాంబర్. ఇది 2 అడుగులు అనమాట ఛాంబర్ వచ్చి. ఇక్కడ రెడీమేడ్ ఛాంబర్ అయితే వాడడం జరిగింది. 21 కట్టుబడి కట్టుకుని ఛాంబరు ప్లాస్టింగ్ వుడ్ అనమాట. 20 అంగుళాలు వస్తుంది. సో అది అవుట్ సైడ్ 2 అడుగులు అంటే 24x24 ఫైబర్ ఛాంబర్ అనమాట. అది 5K అంటే 5 టన్నులు ఎక్కినా కానీ ఏం కాదనమాట. లారీలు ఎక్కినా కానీ ఏం కాదు. ఛాంబర్ కూడా రేట్ ఎక్కువ. అలాగే ఇక్కడ మనకి పడమర ఫేసింగ్లో ఫస్ట్ మీకు చూపిస్తానమాట. ఒక 4 అడుగులు 3 అడుగులు ప్లేస్ ఉందన్నమాట ఇంటికి ప్రహరీకి. ఆ ప్లేస్లో ఈశాన్యంలో ఒక పీ డ్రాప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఛాంబర్ దగ్గర. అదే చెప్తున్నాను మీకు. ఇలా లైన్ వేసిన ప్రతి చోట మనం బెడ్ వేసుకోవాలి. ఆ బెడ్ మీద మనం అలా స్ట్రాంగ్ దిమ్మలు కట్టుకొని మనం పైప్ అయితే నడిపించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనం మీరు చూస్తారు కదా, 6 అంగుళాల పైప్ అయితే యూజ్ చేసాం. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇటువంటి బిల్డింగ్లకి ఖచ్చితంగా మనం ఈశాన్య మూల రైన్ వాటర్ అనేది ఒక్కోసారి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు మనకి రన్నింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ పుట్టింగ్ కొట్టాం అనమాట. ఈ పుట్టింగ్ కొట్టడం వల్ల మనకి ఈ నైట్ కుట్టించాం అది. సో ఎలాగైతే మనం ఇక్కడ మీకు టైట్ పైపులు అనమాట. మీరు సరిగ్గా గమనించండి, ఇక్కడ ఉత్తరం వైపు బాత్రూమ్ వచ్చిందనమాట 5 ఇంచ్ కింద వరకు. ఇక్కడ వేస్ట్ వాటర్ గమనించారు చూడండి. వేస్ట్ వాటర్ మనకి నీళ్ళలో కలుపుకోవాలన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నీళ్ళు కలుపుకుంటే స్టక్కింగ్ అనేది తక్కువగా ఉంటాయి. అదే మనం ఒక లైన్లో మళ్ళీ అడ్డం కలిపి అక్కడ మళ్ళీ నీళ్లు కలిపి మళ్ళీ తీసుకొచ్చి నీళ్ళు కలిపి అనుకోండి, ఒక స్టక్ అయితే అన్ని స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎన్ని ఉన్నా కానీ నిలువులో కలిపితే స్టక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి టైర్ ఛాంబర్ అనమాట. సో ఇది మీరు డొప్ప కట్ చేసింది అయితే పైప్ కట్ చేసింది వేస్ట్ వాటర్ ఛాంబరు. అలాగే ఇక్కడ మనకి ఈ ఫ్లోర్ ట్యాప్ అనేది ఆ వాటరు ఈసారికి మరీ దూరం అనమాట. ఇంచుమించు 6 అడుగుల దాకా ఉంది. అక్కడికి వెళ్ళకుండా మన మధ్యలోనే అయిపోద్ది అనమాట. వర్షం వచ్చినప్పుడు ఫ్లోర్ వాటర్ అనేది అక్కడ దిగిపోద్ది. అలాగే మనకి ఇప్పుడు ఈశాన్యంకి వెళ్తున్నాం మనం. ఈశాన్యం మూల 4 అంగుళాల రైన్ వాటర్ ఇవ్వడం జరిగింది. అందుకే మనం ఇక్కడ ఖచ్చితంగా పీ టాప్ అయితే పెట్టాలి. మనం నాగలు బెండ్లు యూజ్ చేసాం, అదే నాన్ టాప్ యూజ్ చేస్తే అవసరం లేదు. అలాగే మనకి ఇక్కడ టర్నింగ్ చేసాం కదా, ఉత్తరం వైపు బాత్రూమ్ వచ్చింది. అలాగే ఈశాన్యం వేస్ట్ వాటర్ పక్కనే చిన్న ఛాంబర్ చూసారు కదా మీరు. ఆ ఛాంబర్ ఏమో ఈ టైర్ సంబంధించింది అనమాట. ఇది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, ఫినిషింగ్ చేస్తాం అనమాట. లాస్ట్ రోజున వీడియో తీస్తున్నాం, వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామట. అలాగే మనం చూసారు కదా, టైర్కి ఏమో నాగల పైపు యూజ్ చేసాం. అలాగే వేస్ట్ వాటర్కి మనం ట్యాంక్ ఓవర్ఫ్లో దగ్గర నుంచి 6 అంగుళాల పైపు అయితే లైన్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏదైనా మనకి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్కి పుట్టింగ్ని కూడా మనకి ఎలా పడితే అలా చేయడం కూడా లేదండి. ఎందుకంటే పుట్టింగ్లు వచ్చేసినాయి అన్నీ. ఆ పుట్టింగ్ల మీద ఖాయం చేసుకొని కరెక్ట్గా మనం లెవెల్ ఖాయం చేసుకొని బిల్డింగ్లో 2 సెప్టిక్ ట్యాంకులు వచ్చినాయి కాబట్టి ఈ ఓవర్ఫ్లో పైప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పుట్టింగ్లో ఆల్రెడీగా ఉండడం వల్ల ఆ పైప్ లైన్ చేయడమే ఈ బిల్డింగ్లో. సో దానికోసం మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వరకు ఆ ప్లేస్మెంట్స్ అంతా కూడా 4 వాటర్ ఆ నాన్ టాప్లో దిగుద్ది. సో అక్కడ పీ డ్రాప్ ఇవ్వాలి. పీ డ్రాప్ ఇవ్వడం కారణం అంటే మన టాయిలెట్ వాటర్ అనేది, సో టాయిలెట్ లైన్ వెళ్ళింది కదా, లైన్ నుంచి పైపులు ఉంచాం. ఇది మీకు ఓవర్ఫ్లో అనమాట. అంటే ఉత్తరం వైపు వచ్చిన లైన్ కన్నా కూడా ఇది డౌన్గా చూసుకోవాలి. ఇక్కడ మహా అయితే 2 అంగుళాలు మాత్రమే డౌన్ చేసాం. ఇక్కడ 4 అంగుళాలు అడుగు డౌన్ పెట్టుకున్నామంటే పైప్ లైన్ అన్నీ కూడా అడుగులు, అర్ధ గజాలు, 2 అడుగులు కూడా వెళ్ళిపోతాయి అనమాట. అందుకనే ఆ ఫస్ట్ అది లైన్ చేసి మనం ఉత్తరం వైపు లైన్ చేసి అది కూడా ఫ్లోరింగ్ నుంచి కరెక్ట్గా లెవెల్ వేసుకొని 3 అంగుళాల కింద నుంచి లైన్ చేసాం అనమాట. దానివల్ల మనం ఈ ఓవర్ఫ్లో అనేది ఫుటింగ్ల మీద లైన్ చేసాం, లేదా ఫుటింగ్లు అన్నీ కొట్టాల్సింది అనమాట. ఆల్రెడీగా ఒక ఫుటింగ్ కొట్టించాం. సో ఇది వచ్చి మనకి వేస్ట్ వాటర్ ఛాంబర్ అనమాట. అలాగే ఇక్కడ మనకి కిచెన్ సంబంధించిన లైన్లు కానీ, అలాగే బాత్రూమ్ సంబంధించిన లైన్లు కానీ
ఇక్కడ కలుస్తాయి మీకు. కింద ఒక బాత్రూమ్ వచ్చింది, మీరు చూస్తాను కదా, ఇది బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూంలో కూడా భీముల మీద గుమ్మలు పెట్టేశారు. ఆ భీములు కూడా మనం బ్రేక్ చేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడ కూడా షూట్ అనమాట. అంటే కింద పార్కింగ్లో ఈ బిల్డింగ్ అంతా బాగుంటుంది. ఇది పనిచేసే వాళ్ళకి కానీ అక్కడ వాచ్మెన్ సంబంధించిన బాత్రూమ్ అనమాట. అవి కూడా షూట్లే పెట్టమన్నారు. సో అలాగే ఇక్కడ మనకి ఈ సంబంధించిన అనమాట. అంటే మనకి దక్షిణ వైపు బాత్రూమ్ లైన్ వచ్చినాయి. ఆ లైన్ సంబంధించిన టాయిలెట్ ఛాంబర్ అనమాట మీరు చూస్తుంది. అలాగే మనకి పక్కన ఉన్నది వేస్ట్ వాటర్ ఛాంబర్ అనమాట. సో ఇక్కడ వరకు మనం నాంగా అయితే లైన్ చేసాం. ఇది ఒకటి మనకి బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ దగ్గర ఒక వాష్ బేసిన్ పాయింట్ అయితే కావాల్సి ఉంది. ఆ బాత్రూమ్ ఎంత ఉందో దాన్ని సెంటర్ చేసి పెట్టమన్నారు అనమాట. సో ఈ ఆల్రెడీ ఇప్పుడు ఫినిషింగ్ చేసామంట, ఇప్పుడే చేసాం. సో ఇలాగ కాలువలు ఇచ్చుకోవాలి మనం. ఫినిషింగ్లో కాలువలు ఇచ్చుకుంటే ఏమవుతుందంటే అటు ఇటు చేరకుండా ఆ కాలువ గుండా ఒక పైపులో ఎలా అయితే వెళ్తుందో ఈ వాటర్ అనేది ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు కూడా కాలువలో మనం టర్నింగ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఫ్లో అనేది బాగుంటుంది. అక్కడ స్టక్ అవ్వకుండా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. లేదంటే స్టక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఇక్కడ చూసారు కదా వాష్ బేసిన్ పాయింట్ అనమాట. అంటే అక్కడ నాన్ ఇచ్చాం. తర్వాత అంగుళం కన్సిడర్ చేస్తాం, లేదా అక్కడ ఉంచేసి మనం ఆ వాష్ బేసిన్ పాయింట్ చూపొచ్చి దాంట్లో హోల్ జాలి ఉంటుంది కదా, సింక్ జాలీలు అయితే పెడతామో ఆ జాలి పెట్టుకొని మనం లైన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇక్కడ మనకి ఈ సందులో అనమాట. సందు వచ్చి కరెక్ట్గా 9 అంగాలే ఉంటుంది. 9 అంగాలు పక్కన బేస్మెంట్ ఉంచి ఒక 13 అంగాలు ఉంది సందు. ఇక్కడ ఏం చేసామంటే నాన్ ఇచ్చామన్నమాట. అంటే మనకి పైనుంచి ఏసీ లైన్ అయితే దిగింది అనమాట. మీకు కనబడుతుంది కదా, కొంచెం అంగుళం పాతి పైపు అయితే ఏసీ లైన్కి యూజ్ చేసాం. దాన్ని నాన్ టాప్లో కలపాలి. అలాగే మనకి ఏమైందంటే 2.5 హైట్ అయితే లేదనమాట. 2.5 పైపు కానించి దాని మీద 445 వేసి పక్కకి లైన్ చేసాం. మనకి అటు ఇటు దించే అవకాశం లేదు, సైడ్ జరిపే అవకాశం లేదనమాట. అందువల్ల మనం ఎక్కడైతే మనం పైపులు అడ్డొస్తాయో అక్కడ నాన్ ట్రాప్ ఇచ్చాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ అనమాట. దీనికి కూడా 2.5 కింద లైన్ చేసి పైన 445 ఇచ్చాం. ఇక్కడ కూడా మనం ఒక నాన్ ట్రాప్ ఇచ్చాం. అంటే ఆ ఫ్లోర్ సంబంధించిన వాటర్ అనేది ఆ ఫ్లోర్లో నాన్ ట్రాప్లో దిగిపోద్ది అనమాట. ఎక్కడెక్కడ మనం అలాగా ఫ్లోర్ ట్యాప్లో సెట్ చేసుకోవాలి అక్కడ ఏమైనా పైపులు అడ్డం వచ్చినట్లయితే. సో ఇక్కడ మీకు చెప్పాను కదా ఛాంబర్లని, మనం ఛాంబర్లు ఇలా చేయాలనుకుంటే మనకి టైం లేదనమాట. మనం పోసి చేసేంత టైం లేదు. అందువల్ల మనం రెడీమేడ్ ఛాంబర్లు తీసుకొచ్చాం అనమాట. ఇవి మనం ముందే తెచ్చుకోవాలండి. గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ఛాంబర్స్ కట్టముందు తెచ్చుకొని ఆ సైజుని బట్టి మనం ఈ లోతు అనేది ఎంత ఉంది ఆ లోతుని బట్టి మనం ఛాంబర్ పెద్దదా చిన్నదా పెట్టుకొని లైన్ చేసుకోవాలి. సో మనం ఈ ఛాంబర్లు తెచ్చుకుంటే ఈ లోన ఉల్లోపు మనకి వీళ్ళు ఏంటంటే బయట కొలత చెప్తారు. సో మనకు కావాల్సిందంటే మన ఛాంబర్ ఉల్లోపు కొలత కావాలన్నమాట. ఏమైనా ఉల్లోపు అనేది మనం కొలత పెట్టుకొని చేసుకుంటాం. ఛాంబర్ చూసారు కదా, మనకి ఈ టైల్స్లో చాలా ఫ్రీగా కవర్ అయిపోద్ది. మనం పైకి కిందకి టైల్స్ లెవెల్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూసారు కదా, లేపి చూపించాను, అది ఎస్ఎస్ అనమాట. చేతితో ఆ రింగ్ పట్టుకుని లేపుకోవచ్చు మనం, ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. అందుకనే ఈ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా, అలాగే కాస్ట్ కూడా, రేట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే అందరూ భరించలేరు, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి తీసుకోగలమాట. అంటే ఇక్కడ 13 ఛాంబర్లు అయితే పెట్టినమాట. సో ఈ 13 ఛాంబర్లకి మనకి 10,000 చిల్లర అనమాట అమౌంట్. అవి ఓన్లీ కొంటాకి, మళ్ళీ ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్. సో దీనివల్ల మనకి కాస్ట్ అన్నమాట. నేనే చెప్తున్నా కదా, చాలా కాస్ట్ ఇవి, కానీ బాగుంటాయి. ఎందుకంటే టైల్స్ రకరకాల టైల్స్ చేస్తాను, పార్కింగ్ అనేది, లేకపోతే ఈ లపాత్రులని. మనకేంటంటే ఇది పైకి కిందకి అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా తర్వాత ఈ టైల్స్ చేసిన లెవెల్కి మనం లైన్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, అనేక రకాల అన్నమాట. అడుగు ఉంటాయి, 15 అంగుళాలు ఉంటాయి, 18 అంగుళాలు ఉంటాయి, అలాగే 2 అడుగుల ఛాంబర్ కూడా అన్నమాట. సో 2 అడుగుల ఛాంబర్ మనం స్టార్టింగ్లో అంటే లోతు పెరుగుతుంది అనమాట. అక్కడ వాయుమూల ఏమవుతుందంటే వాస్తు ప్రకారంగా వాయుమూల ఫ్లోరింగ్ అనేది పైకి ఉంటుంది, పైప్ అనేది డౌన్ అవుతుంది అనమాట. అక్కడ లోతు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ మనం ఈ 24 అంగుళాల ఛాంబర్ అయితే వాడాం. చూసారు కదా, మనకు లోన కొలత మనకు ఖాయం అనమాట. అది చూసుకుని ముందే మనం తెచ్చుకుంటే ఆ లోన కొలతను బట్టి ప్లాస్టింగ్ వచ్చేలాగా, ఈ ప్లాస్టింగ్ కూడా మూల కరువు వచ్చింది అనమాట దీనికి. అలా కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది. సో అలాగే అంతా కట్టినంత మనం ఇలా ఖచ్చితంగా దిమ్మతి వేసుకోవాలన్నమాట. అలాగే మనం ఫినిషింగ్ చేసే ముందు కరెక్ట్గా ఫ్లోరింగ్ లెవెల్లో డిసైడ్ చేసుకొని ఈ ఛాంబర్ మందం ఎంత ఉంటుందో, అంటే ఈ ఛాంబర్ క్యాప్ మందం అంటే సైజుని బట్టి మందం ఉంటుంది. ఈ చిన్నవి అనుకోండి అంగుళం పాతిక ఉంటుంది అనమాట. అలాగే అడుగు అనుకోండి కొంచెం ఒక 5 పెరుగుద్ది. అలాగే అర్ధగజం అయితే ఇంకో 5 పెరుగుద్ది. అలాగే 2 అడుగుల ఛాంబర్ అయితే 2 అంగుళాల దాకా ఉందన్నమాట. సో సైజుని బట్టి
చిన్న అయితే మనం తక్కువగా ఉంటే, పెద్ద అయితే మనం ఎక్కువగా ఉంటుంది అనమాట. అది చూసుకొని మనం ఈ ఫ్లోరింగ్ అనేది లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం పైప్ లైన్ లైన్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా ఫుటింగ్ల మీద బెడ్ మీద నడిపించామన్నమాట. ఈ దక్షిణం నుంచి తూర్పుకి, తూర్పు నుంచి మళ్ళీ ఈశాన్య మూలకి. దాని కింద పైప్ అనేది సున్నం సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇస్తే ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది అన్నమాట. చాంబర్ అక్కడ ఈ నేల అంతా కూడా జిగిరి నేల వేసారు వాళ్ళు, అంటే జిగిరి మట్టి వేసారనమాట. దానివల్ల దిక్కుకుండా ఉంటుంది. మనం బెడ్ వేసాం, అలాగే పుట్టింగ్లు ఉన్నాయి, అయినా కానీ పైప్ సపోర్ట్ ఇస్తే ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది. సో ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇలాగా ఈ బాక్స్తో పాటు అంటే అట్టపెట్టి వచ్చింది కదా, అలాగే పెట్టేసాం అనమాట. ఎందుకంటే రేపు పొద్దున ఈ టాపీ పని మాస్క్ అంగడి వేసినప్పుడు గలీజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. అందుకని మనం అలాగా అట్టపెట్లు ఎలా ఉన్నాయో అలా పెట్టేసాం. ఇది వచ్చి మనకు ఓవర్ఫ్లో పైప్ అనమాట. సో ఈ ఓవర్ఫ్లో పైప్ మీకు ఎందుకు చూపిస్తా అంటే, కట్ చేసాం చూసారు కదా, టీ పైన కట్ చేసాం. అలా కట్ చేయకపోతే ఏమవుద్దంటే ఎయిర్ అనేది మనం డ్రైనేజ్లోకి ఎక్కువగా వచ్చేస్తుంది. అలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కట్ చేయడం వలన ఎయిర్ పైకి వెళ్ళి బ్యాట్స్మెన్ అనేది మనం దీనికన్నా కూడా ఏ పైప్ హైట్లో ఉంటుందో ఆ పైప్లోంచి మనకి ఈ స్మెల్ అది రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో మనం దీనికన్నా ఓవర్ఫ్లో పైప్ కన్నా కూడా టైట్ పైపు ఒక 2 అంగుళాలు హైట్ పెట్టాం కదా. సో ఈ గ్యాస్ అనేది ఆ పైపు ద్వారా మనకి ఎలాగో గ్యాస్ పైప్ పెడతాం కాబట్టి మనకి టైట్ పైప్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో కట్ చేయడానికి కారణం అదే. ఆ కట్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ స్మెల్ అనేది ఎక్కువగా ఈ డ్రైనేజ్ లైన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ 2 సెప్టిక్ ట్యాంకుల మధ్యలో మనం ఒక రొటేషన్ పైప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక 2 అడుగుల లోతులో ఇచ్చాం అనమాట పైప్ అనేది. అదే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం. అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.